యెస్. రాఖీ పండుగనే. ఇంత లేట్‌గా బట్ సో లేటెస్ట్‌గా. హాయ్! హలో! వెల్కమ్ టు లయాస్ లైఫ్. మేమైతే రాఖీ పండుగ కొంచెం లేట్‌గా చేసుకుంటాం. బట్ లేటెస్ట్‌గా చేసుకుంటామనమాట. ఇక రాఖీ పండుగ చేసుకోవడానికి మేమందరం కజిన్స్ కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేస్తాం. ఇక అందరం ఆడనే కలిసి కట్టుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరుంటది. ఇక మా మమ్మీ అయితే ఫస్ట్‌లీ మా అమ్మమ్మకైతే రాఖీ కట్టేసింది. దాని తర్వాత ఇక మా మామయ్యకి లైన్‌గా పెద్ద మమ్మీ, మా మమ్మీ, పిన్నిలు పెద్ద నుంచి చిన్న వరకు ఇట్లా కట్టుకుంటూ వస్తారనమాట. ఇక మా మామయ్యతోని మా అత్త, మా తమ్ముళ్ళు అదే మరిదిలు కూడా కూర్చుంటారు. ఇక ఆడాళ్ళ కూర్చొని డిమాండ్ చేస్తుంటారు, మాకు ఇదే రాఖీ కావాలి, అదే రాఖీ కావాలి అని చెప్పేసి. ఏం చేసాం, చిన్న పిల్లలకి ఇంకా బొమ్మ రాఖీలే కావాలి. ఇక మా మామయ్యకి అయితే అందరు రాఖీ కట్టేసి మా పిన్ని మాకు కూడా రాఖీ కట్టేసింది అనమాట. ఇక ఏ మంచి ఈవెంట్ అయినా కానీ చూడండి నా చేతిలోనే ఫోన్లు ఉంటాయి. బికాస్ ఐ ఆమ్ ద ఒఫీషియల్ ఫోటోగ్రాఫర్ అండ్ ఇట్స్ అ కాంప్లిమెంట్ అని నేను ఫీల్ అవుతాను అనమాట. ఇక మా మామయ్యకి రాఖీ కట్టేసి మా మమ్మీ వాళ్ళు హార్ట్ కూడా ఇచ్చేస్తారు. ఇక హారతి పట్టుకోగానే మా తమ్ముడు కార్తీక దీపం మా దీపం అని పాట కూడా స్టార్ట్ చేసిండు అనమాట. ఏ ఒఫీషియల్ హారతి సాంగ్ రాకపోయినా కానీ హారతి ఇచ్చినంతసేపు ఏవో మూవీ సాంగ్స్ అయితే ఏదో ఒకటి వాడేసి ఎంగేజ్ అయితే చేసినాం అనమాట. ఇక ఏ మంచి ఈవెంట్ అయినా ఈ మాట అనడం మాత్రం చాలా జరూరీ. గణపతి బాప్ప మోరియా అని ఎప్పుడు తలుచుకుంటూనే ఉండాలన్నమాట. ఇక మా మామయ్య అత్త వాళ్ళైతే ఇంట్లో ఉన్న ప్రతి ఆడపిల్ల కాళ్ళైతే మొక్కుతారనమాట. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ది తెలంగాణ కల్చర్. ఇంకా మా మామయ్య టర్న్ అయిపోయింది. ఇప్పుడు మేము మా తమ్ముళ్ళకైతే రాఖీ కట్టడానికి కూర్చోబెట్టినాం. వాళ్ళకి రాఖీ కట్టుకోవడం ఇష్టమే కానీ అంతసేపు వాళ్ళు అట్లా లైన్గా కూర్చోవడం వాళ్ళకి చాలా చాలా కష్టం అనిపిస్తుంది అనమాట. అయినా కానీ వాళ్ళని కూర్చోబెట్టేసి నేను కష్టపడి రాఖీలను ఇప్పి మళ్ళీ వాళ్ళని రాఖీలకైతే కడుతున్నాను అనమాట. ఇది చిన్నప్పటి నుంచి నాకు ప్రాబ్లం అనమాట. ఆ ముడిలు వేయడం నాకు సరిగా రాదు, బట్ ఇప్పుడు నేర్చేసుకున్నా. ఇంకా మా చిన్న తమ్ముడు ఈజ్ ఆల్సో రెడీ టు టై రాఖీ. ఇక మేమైతే అన్న తమ్ముళ్ళకే ఎందుకు అని చెప్పేసి మేము అక్క చెల్లెలం కూడా కట్టేసేసుకున్నాం రాఖీ. ఆఫ్టర్ ఆల్ ఇట్స్ అ బాండ్ బిట్వీన్ సిస్టర్స్ ఆల్సో. ఇక మేమైతే అందరం రాఖీ కట్టేసుకున్నాం, ఫొటోస్ కూడా దిగేసినాం అనమాట. ఇక మా తమ్ముళ్ళకి మీరు ఎన్ని రాఖీలన్నా కట్టుర్రి కానీ స్వీట్లు మాత్రం తిను అని అడిగితే నో 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 అంటారు. వీళ్ళకైతే ఇంకా చాక్లెట్స్ పెట్టాలన్నమాట. ఇక గిఫ్ట్స్ భారీ. ఇప్పుడైతే మేమైతే లైన్గా కూర్చున్నాం గిఫ్ట్స్ గురించి అని చెప్పేసి. ఇంకా మళ్ళీ మా తమ్ముడు వాళ్ళు గిఫ్ట్స్ పెట్టేసి మా కాలైతే మొక్కుతారనమాట. అండ్ చెప్పాల్సిన మాట ఏంటంటే దే నెవర్ హెజిటేట్. దిల్దార్గా కాలు మొక్కుతారు. మేము అంతే దిల్దార్గా బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చేస్తాం అనమాట. సో దిస్ ఈజ్ హౌ మా రాఖీ అయ్యింది. ఎట్లా అనిపించింది జరూర్ కమెంట్ చేయండి. ఇక మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు మీరేం చేస్తారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. లయాస్ లైఫ్. Bye bye.